ఓకేనండి, లెట్స్ స్టార్ట్. సో ఈ సెషన్ లో యాక్చువల్ గా మీకు ఏంటంటే నేను డాకరీని మాట్లాడుకున్నాం కదా. ఈ సెషన్ లో యాక్చువల్ గా మీకు టెరాఫార్మ్ చెప్పాలనుకున్నాను. అయితే మీకు ఒక కాన్సెప్ట్ ఒకటి ఉందన్నమాట. స్టోరేజ్ లో స్టోరేజ్ గేట్వే అని ఒకటి ఉందన్నమాట. సో ఆ స్టోరేజ్ గేట్వే చూద్దాము. స్టోరేజ్ గేట్వే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆ తర్వాత ఏంటంటే మీకు టెరాఫార్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇదేంటంటే మీకు థియరిటికల్ గా చెప్పాను, బట్ దెర్ ఈస్ ఏ ఛాన్స్ అనమాట. ఒకసారి ఎలా ఉంటుందో చూడొచ్చు, స్టోరేజ్ గేట్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి ఇది చూద్దాం ఈ రోజు. ఒకవేళ టైం దొరికితే నేను టైం దొరికితే టెరాఫార్మ్ చెప్తాను, లేకపోతే రేపు టెరాఫార్మ్ చెప్తాను. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ స్టోరేజ్ గేట్వే ఎక్కడుంది మనకి? ఇక్కడ మనకి స్టోరేజ్ కింద మనం S3 మాట్లాడుకున్నాము, EFS మాట్లాడుకున్నాము, గ్లేషియర్. ఇప్పుడు స్టోరేజ్ గేట్వే. స్టోరేజ్ గేట్వే అంటే ఏంటి? సో ఇంత పెద్ద ఉపోద్ఘాతం ఉంటుంది ఇక్కడ. సింపుల్ గా చెప్పాలంటే మన ఆన్ ప్రెమిసిస్ లో ఉన్న డేటాని మనం AWS లోకి మూవ్ చేసుకోవాలంటే మనం ఏంటంటే AWS స్టోరేజ్ గేట్వే యూస్ చేయొచ్చు. అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి, నేను అది కాదంటలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌట్ అడిగారు నన్ను, మీలోనేమో లేకపోతే వేరే బ్యాచ్ లో అడిగారు, నేను S3ని డైరెక్ట్ గా సర్వర్ కి మ్యాప్ చేసుకోవడం ఎలాగా? నాకు S3 ఉంది, ఒక గేట్వే S3 ఉంది, ఒక బకెట్ ఉంది. బకెట్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా నేను సర్వర్ కి మ్యాప్ చేసుకోవచ్చా అంటే ఎలాగా అని అడిగారు అనమాట. సో యాక్చువల్ గా నేను అప్పుడు ఏం చెప్పానంటే చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా కాదు, త్రూ గేట్వే చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, సో అది ఎలాగో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మన ఆర్కిటెక్చర్ చూద్దాం అనమాట, స్టోరేజ్ గేట్వే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి నేను AWS స్టోరేజ్ గేట్వే అంటాను. ఇమేజెస్కి వెళ్ళాను అనుకోండి, మీకు బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ గేట్వేస్ ఉన్నాయండి. ఓకేనా? అదేంటంటే ఒకటి వచ్చి టేప్ గేట్వే, లేకపోతే ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఫైల్ గేట్వే ఉంటుంది. ఓకే, దీన్ని ఫైల్ గేట్వే అంటారు. ఫైల్ గేట్వే అంటే అర్థం ఏంటి అంటే మీ ఆన్ ప్రెమిస్ అంటే మీ డేటా సెంటర్ లో ఉన్న ఫైల్స్ ని డైరెక్ట్ గా S3 లోకి సేవ్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ లో మీరు చూసారనుకోండి, మీకేముంది? అప్లికేషన్ సర్వర్ ఉంది. సో అప్లికేషన్ సర్వర్ డైరెక్ట్ గా S3 లో మీకు డేటా పెట్టలేదన్నమాట. సో ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే AWS స్టోరేజ్ గేట్వే ఒక అప్లయన్స్ ఇన్స్టాల్ చేస్తాం. అది ఎలా ఇన్స్టాల్ చేస్తారో చూపిస్తాను మీకు. ఓకేనా? సో చేసి మనం ఈ డేటాని AWS స్టోరేజ్ గేట్వేకి పంపిస్తాం అనమాట. ఈ అప్లికేషన్ సర్వర్ ఏమనుకుంటుంది? ఇదేదో లోకల్ సర్వర్లే అనుకుంటుంది అనమాట. లోకల్ NFS లాగా, NFS నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ లాగా అనుకుంటుంది అనమాట. యాక్చువల్లీ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే ఇది తీసుకెళ్లి S3కి సేవ్ చేస్తుంది. S3 లో మనం మిగతా చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి మనం గ్లేషియర్ కి మూవ్ చేయడానికి. ఓకే, ఒక్క నిమిషం అండి. ఎవరికన్నా మిస్ అయిందో అంటే మీటింగ్ ఐడి మార్చాను కదా, మిస్ అయ్యి ఉండొచ్చు, అందుకని. ఒక్క నిమిషం, ప్రకాష్కి ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ విధంగా కాన్ఫిగర్ చేసి, ఇది వచ్చి ఫైల్ గేట్వే అనమాట మీకు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మీకు ఇది వచ్చి మనకి వాల్యూమ్ గేట్వే. ఏ విధంగా అయితే ఫైల్స్ మనం మూవ్ చేస్తున్నామో అలాగే మనం ఇక్కడ సర్వర్స్ లో ఉన్న డ్రైవ్స్ కూడా మూవ్ చేయొచ్చు. ఓకే, డ్రైవ్స్ కూడా తీసుకొచ్చి మనం S3 స్టోరేజ్ లో పెట్టుకోవచ్చు. S3 నుంచి మనం స్నాప్ షాట్ చేసి EBS అవ్వచ్చు, EBS నుంచి ఎలాస్టిక్ EC2 మెషిన్ కన్వర్ట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చి మీకు టేప్ గేట్వే. టేప్ గేట్వే ఎందుకంటే బ్యాకప్స్ కోసం వాడతారు. అంటే ఏంటి? సో టేప్ డ్రైవ్ ఏం చేస్తుంటే డేటా అంతా తీసుకెళ్లి మనకి టేప్ గేట్వేకి రాస్తుంది. టేప్ గేట్వే తీసుకెళ్లి ఇట్లా వర్చువల్ టేప్స్ గా ఇక్కడ ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే నేను వెంకట్ కోసం చెప్తున్నా. వెంకట్, మీరు చూసారు కదా? సో మీరు చూసినట్లయితే బ్యాకప్ సర్వర్ ఉంది ఇక్కడ యాక్చువల్ గా. ఓకేనా? సో బ్యాకప్ సర్వర్ కి మీకు ఈ టేప్ గేట్వే ఉంది కదా, ఇది ఈస్ నథింగ్ బట్ వర్చువల్ మెషిన్ అనమాట. నేను డిప్లాయ్ చేసి చూపిస్తాను. సో దీని నుంచి డ్రైవ్స్ అసైన్ చేస్తాం. సో ఇదేమవుతుందంటే ఇప్పుడు బ్యాకప్ సర్వర్ ఏం చేస్తుంది? టేప్ డ్రైవ్ కానీ బ్యాకప్ సర్వర్ కానీ డేటా వచ్చి టేప్ గేట్వేకి రాస్తుంది. సో వెనక డేటా ఏమవుతుందంటే అది డైరెక్ట్ గా మీకు S3కి సేవ్ అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్ లో. ఓకే, సో ఇది చూద్దాం ఈ రోజు. సో నేను అన్ని 3 చూపించలేనండి మీకు. నేనేం చేస్తానంటే ఫైల్ గేట్వే చూపిస్తాను మీకు ఎలా చేయాలి అని చెప్పి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం, గెట్ స్టార్టెడ్ అందాం. గెట్ స్టార్టెడ్ అంటే మీకు ఫైల్ గేట్వే ఉంది, వాల్యూమ్ గేట్వే ఉంది, టేప్ గేట్వే ఉంది. నేనేం చేస్తాను, ఫైల్ గేట్వే సెలెక్ట్ చేస్తాను. ఇది ఏం చేస్తుంది? స్టోర్ ఫైల్స్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఇన్ S3, యూజ్ ఎ లోకల్ క్యాష్ ఫర్ లో లేటెన్సీ యాక్సెస్ టు యువర్ మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్ డేటా. అంటే ఏమవుతుందంటే డేటా వచ్చి మనం
లోకల్ మనం దీనికి రాస్తాం అన్నమాట, ఈ స్టోరేజ్ గేట్వేకి అప్లయన్స్ కి రాస్తాము, బ్యాక్ ఎండ్ లో అది ఏం చేస్తుందంటే సింక్ చేస్తుంది S3కి. సో చూద్దాం నెక్స్ట్ అంటాను. ఇప్పుడు మనం ఇది ఈ వర్క్ చేయాలంటే మనకి ఏంటంటే ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే OVA ఫైల్ అంటారు. మీకు VMware ఐడియా ఉంటే ఓకే, బట్ మీరు ఇమేజ్ లేదంటే EC2లో కూడా వాడుకోవచ్చు. నేనేంటంటే మీకు ESX లో ఎలా వాడుకోవాలో చూపిస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలా, మీరు క్లిక్ ఆన్ డౌన్లోడ్ అని అంటే మీకు ఏంటంటే ఒక ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఈ విధంగా క్యాన్సిల్ చేసి ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది, అందుకే AWS స్టోరేజ్ గేట్వే డౌన్లోడ్ చేసింది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలా, ఓకే, సో దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలా, ఈ స్టోరేజ్ గేట్వే అనే దాన్ని నేను డిప్లాయ్ చేయాలా. మీరు చూసినట్లయితే అది ఎలాగుంది, ఎక్కడ ఉందంటే మీకు ఇక్కడ ఇలాగ ఉంటుంది అనమాట. స్టోరేజ్ గేట్వే ఈ విధంగా ఉంటుంది. నేను డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశాను కదా AWS స్టోరేజ్ గేట్వే ఫైల్, దాని లోపల ఈ విధంగా OVA ఫైల్ వస్తుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫ్రీ యాక్చువల్ గా. మీరు సింక్ చేసుకోవడానికి మీరేమి ఈ స్టోరేజ్ గేట్వే కోసం, స్టోరేజ్ గేట్వే ఫైల్ గేట్వే కోసం డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఇట్ ఈస్ వెరీ మచ్ ఫ్రీ. కాకపోతే మీరు S3 యూటిలైజేషన్ ఉంది కదా, దానికి మాత్రం డబ్బులు కట్టాలి. ఓకే చలో, సో దీన్ని ఇప్పుడు మనం డిప్లాయ్ చేద్దాం. ఎలా డిప్లాయ్ చేయాలో మీకు చూపిస్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నేను నా VMware సర్వర్లో లాగిన్ చేయాలా. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను సర్వర్ని. ఇంకా బూట్ అవుతున్నట్టుంది. ఓకే బూట్ అయింది. సో లెట్స్ లాగిన్. ఓకే, మీరు చూసినట్లయితే ఇక్కడ బేసిక్ గా ఇది నా VMware సర్వర్ అండి, VMware ESXi సర్వరు. సో దీంట్లో నేను ఫైల్ గేట్వే డిప్లాయ్ చేస్తాను. ఎలాగా, లెట్స్ గో హియర్, ఫైల్, ఓపెన్ OVF టెంప్లెట్, బ్రౌజ్, మీకు ఫైల్ గేట్వే ఉంది, సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ 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 థిన్ ప్రొవిజన్ ఇస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫైల్ గేట్వే డిప్లాయ్ అవుతుంది. ఓకే లెట్స్ సీ. ఓకే, ఫైల్ గేట్వే డిప్లాయ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ మీ స్టాప్ దిస్, ఏమీ అవసరం లేదు. సో పవర్ ఆఫ్. ఓకే, నాకు కావాల్సింది వచ్చి నాకు స్టోరేజ్ గేట్వే ఒకటి మాత్రమే. సో దీనికి ఏంటంటే అడిషనల్ గా నేను ఒక డ్రైవ్ యాడ్ చేయాలండి. సో రైట్ క్లిక్, ఎడిట్ సెట్టింగ్స్ అంటాను అని. సో ర్యామ్ మరీ ఎక్కువ ఉంది, ఒక 16 GB, ఆల్రెడీ 30 GB మెషిన్ నాకు. సో ఇక్కడ మాత్రం ఏం చేస్తానంటే 2 CPUs ఇస్తాను. నెక్స్ట్ వచ్చి హార్డ్ డ్రైవ్ ఒకటే ఉంది, ఇంకొక ఎక్స్ట్రా హార్డ్ డ్రైవ్ కావాలా. సో నేనేం చేస్తాను, హార్డ్ డిస్క్ అని చెప్పి ఒక 50 GB డిస్క్ ఇస్తాను చాలు, అది మోర్ దెన్ ఎనఫ్, మన టెస్టింగ్ కోసమే కాబట్టి. ఇప్పుడు ఈ మెషిన్ స్టార్ట్ చేద్దాం. సో రైట్ క్లిక్, పవర్ ఆన్. సో నేను యాక్చువల్గా ఏం చేస్తున్నాను, ఇది స్టార్ట్ అయ్యే లోపల, సో మీరు బ్యాక్ ఎండ్ లో నాకు మీకు పిక్చర్ చూపించాను కదా, ఈ పిక్చర్ లో అప్లికేషన్ సర్వర్ డేటాని AWS గేట్వే అప్లయన్స్ కి రాయాల. కాబట్టి నేను ఏం చేస్తాను, ఆ అప్లయన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆ 50 GB ఉంది కదా మనం క్రియేట్ చేసాము, అదేం చేస్తుంటే డైరెక్ట్ గా వచ్చి S3లో ఒక బకెట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అప్లికేషన్ సర్వర్ ఫైల్ ఇక్కడ పెడితే షేర్ కి ఇది వచ్చి ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది నిజంగా పనిచేస్తుందా లేదా చూద్దాం. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ హియర్. సో రైట్ క్లిక్, ఓపెన్ కన్సోల్ అంటాను, అంటే గేట్వే కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. సో గేట్వే కన్సోల్ ఓపెన్ అయింది. SG యూజర్, ESG పాస్వర్డ్. సో మీకు స్క్రీన్ బాగానే కనిపిస్తుందా? ఓకే గుడ్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళడానికి లేదండి, అంటే మనం ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట అంతా కమ్యూనికేషన్ బాగుందా లేదా అని చెప్పి. సో వార్నింగ్ ఒకటి ఉంది, మీరు చూసినట్లయితే 6 నొక్కుతాను, వార్నింగ్ చెక్ చేస్తే ఏమంటుంది, CPU వచ్చి మీరు 2 వర్చువల్ ప్రాసెసర్లు ఇచ్చారు, 4 కావాలనిపించింది, నో ఇష్యూస్, మనం టెస్టింగ్ కోసం ఒకటి పనిచేస్తే. వార్నింగ్ ఎర్రర్ వస్తే మనం బాధపడాలి కానీ వార్నింగ్ వస్తే ఇబ్బంది లేదు. నెక్స్ట్ ప్రొడక్షన్ లో అయితే మనం అట్లే ఇస్తాము. నెక్స్ట్ వచ్చి మనకి నెట్వర్క్ కాన్ఫిగరేషన్, ఆల్రెడీ కాన్ఫిగర్ చేయాలంటే మనం సెకండ్ 2 నొక్కి లోపలికి ఇచ్చుకోవచ్చు అనమాట. కాన్ఫిగర్ 3 స్టాటిక్ IP ఇవన్నీ చెప్పి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 3 నొక్కి కాన్ఫిగర్ IP అంతా ఇచ్చుకోవచ్చు. సో నేనేమంటానంటే
నేను ప్రస్తుతం బై డిఫాల్ట్ గా ఆల్రెడీ DHCP ని తీసుకుంది 192.168.1.20 అదే తీసుకుందాం, ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది AWS కి కనెక్ట్ అవుతుందా లేదా నాకు ఎలా తెలుసు, దానికోసం ఏంటంటే స్టెప్ 3 లో మీకు టెస్ట్ నెట్వర్క్ కనెక్టివిటీ అని చూడండి, అది క్లిక్ చేస్తాను. స్క్రీన్ ఒక ఎంటర్ కొట్టండి, అడుగుతుంది ఏ లొకేషన్ మీరు టెస్ట్ చేయాలా, నాకుంది US East 1 లో ఉంది. సో నేనేం చేస్తాను 13 సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఇది ఏం చేసి చెక్ చేస్తాను అనమాట. చూసారంటే పాస్ట్ 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 ఓకే, అన్ని 3 కూడా 4 వచ్చినాయి, 4 గేట్వే అన్ని కూడా పాస్ అయినాయి. కాబట్టి ఏంటంటే ఓకే నాకు రీచబిలిటీ ఉంది. ఎందుకంటారా, మీరు పొరపాటు ఏమైనా ఫైర్ వాల్ ఉండి ఆ 443 బ్లాక్ చేశారు అనుకోండి, రీచ్ కాలేదు. అప్పుడు రీచ్ కానప్పుడు మీరు కాన్ఫిగర్ చేసే ఏం లాభం. సో మీరంతా ఇంప్లిమెంట్ చేసే ముందు డెఫినెట్ గా ఈ టెస్ట్ రన్ చేయాలా. ఓకే, టెస్ట్ పాస్ అయితేనే నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్ళాలా. సో మీరు చేయకుండా ముందు వెళ్ళిపోయారు అనుకోండి, డైరెక్ట్ గా కాన్ఫిగర్ చేసి అంతా స్టార్ట్ చేసి యూస్ చేయడానికి డేటా వచ్చి అక్కడికి పోదనమాట, మీకు అర్థం కాదు ఎందుకని, మళ్ళీ వచ్చి ఇక్కడ టెస్ట్ చేయాలి. అందుకనే ముందు టెస్ట్ చేసుకుని వెళ్ళాలి అక్కడికి. రైట్, సో ఎక్స్ రైట్. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసి VMware నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ IP అడ్రస్ అడుగుతుంది అనమాట. సో IP అడ్రస్ ఏంటి యాక్చువల్ గా మనకు ఉంది 192.168.1.20 కదా, చూడండి SG యూజర్ SG పాస్వర్డ్. సో 192.168 మీకు క్లియర్ గా ఇక్కడ హైలైట్ అయ్యింది, మీకు తెలియదు అనుకుంటే చూడండి ఇక్కడ 192.168.1.60 అని చూపిస్తుంది. రెడ్ కలర్ తీసుకుందాం ఈ విధంగా. ఓకే రైట్, ఇక్కడికి వెళ్ళి నేను ఏమంటాను, ఆ IP అడ్రస్ ఇక్కడ ఇస్తాను 192.168.1.20 అని ఇచ్చి నెక్స్ట్ కనెక్ట్ గేట్వే అంటాను. ఓకే, సో టైమ్ జోన్ వచ్చి మంది ఏంది +5:30 కదా, ఇది ఇస్తాను. గేట్వే నేమ్ వచ్చి హర్ష స్టోరేజ్ గేట్ వే అంటాను. ఓకే, లేదంటే స్టోరేజ్ గేట్వే కాకుండా ఫైల్ గేట్వే అన్న ఈజీగా ఉంటుంది, ఫైల్ గేట్వే అంటాను. యాక్టివేట్ గేట్వే అంటాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, ప్రిపేరింగ్ లోకల్ డిస్క్ అని చెక్ చేస్తాను అనమాట. అంటే మనం 50 GB యాడ్ చేసాం కదా, మీరు అది 50 GB యాడ్ చేయలేదంటే మీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట, అందుకని. ఓకే, చూసారా అదేమంటుంది, దేనికోసం అంటే క్యాష్ కోసం వాడుకొని అదే అడుగుతుంది. ఎస్ సేవ్ అని కంటిన్యూ. ఓకే గుడ్. సో మీరు చూసినట్లయితే గేట్వే క్రియేట్ అయిపోయింది. సో ఒకవేళ మీరు దాన్ని ఏమంటారు, గేట్వేస్ వచ్చి ఇది బేసిక్ గా ఫైల్ గేట్వే అండి. అలా కాకుండా మీరు ఇప్పుడు ఫైల్ షేర్స్కి వెళ్ళి ఫైల్ షేర్స్ క్రియేట్ చేసుకోవాలా, అలా మీకు వాల్యూమ్ గేట్వే అంటే ఇక్కడ చూపిస్తుంది, వాల్యూమ్ గేట్వే అని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో గేట్వే రెడీ అయిపోయింది. ఓకే, సో మీరు క్లియర్ గా చెప్తుంది పేరు SGW అంటే స్టోరేజ్ గేట్వే, స్టేటస్ వచ్చి రన్నింగ్, టైప్ వచ్చి ఫైల్. అదే వాల్యూమ్ గేట్వే అంటే వాల్యూమ్ అని, టేప్ అంటే టేప్ అని చూపించాలి మీకు ఇక్కడ. ఓకే ఓకే బానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సో మన ఎండ్ గేమ్ ఏంది, ఇక్కడ మనం డేటా ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న డేటా ఇక్కడ నాకు కనిపించాలి అది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఏ ఫైల్ షేర్ అంటాను. ఇక్కడ క్రియేట్ ఏ ఫైల్ షేర్ అన్నప్పుడు ఎగ్జిస్టింగ్ S3 బకెట్ విచ్ స్టోర్స్ యువర్ ఫైల్ డేటా అని అడుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉంటాయి. నేనేం చేస్తానంటే S3కి వెళ్తాను. S3లో ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది ఆల్రెడీ ఒకటి ఉంది అని డిలీట్ చేద్దాం, ఇది అన్నెసరీ. ఓకే, క్రియేట్ బకెట్ అంటాను అని ఏమంటాను, ఓకే శ్రీ AWS ట్రైనింగ్ పూణే అంటాను అని నెక్స్ట్ 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 క్రియేట్ బకెట్ అంటాను. అఫ్కోర్స్ మీకు అంటే వర్షనింగ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సో రిఫ్రెష్. సో మీరు చూస్తే శ్రీ AWS ట్రైనింగ్ పూణే రెడీ అయిపోయింది. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఆ పేరు కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి మనకి ఎక్కడుంది, ఇక్కడ గేట్వే ఇస్తాను అనమాట. ఇచ్చి నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ అని ఇక్కడ వచ్చి మనకి ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ S3 స్టాండర్డ్ అయ్యేనా ఏది కావాలో వాడుకోవచ్చు. మనకి స్టాండర్డ్ టెస్టింగ్ కోసమే కాబట్టి స్టాండర్డ్ అయ్యే వాడతాను. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ గెస్ ఇవన్నీ డిఫాల్ట్స్ ఇచ్చి నేను చేంజ్ చేయాల్సిన పని లేదు, ఇది చెక్ చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చి IAM రోల్ యూజర్ ఎగ్జిస్టింగ్ వాడుకోవచ్చు, ఆల్రెడీ ఉండాలి ఒకటి, నేను క్రియేట్ చేశాను. లేకపోతే క్రియేట్ IAM రోల్ అనండి, ఏమైంది నెక్స్ట్ అనండి. సో
ఇక్కడ ఒక ఎర్రర్ ఇస్తుంది. ఎర్రర్ అంటే వార్నింగ్ ఇస్తుంది, అన్నిటికీ అలౌ చేస్తుంది. అంటే 0.0.0/0 మీకు తెలుసు ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో అలా కాదు అనుకుంటే మీరు పర్టికులర్ ఇది ఇవ్వాలన్నమాట. దాన్ని ఏమంటారు, పర్టికులర్ ఐపీ ఇస్తే దాని నుంచి, అంటే మీకు గుర్తుందా S3లో బకెట్ పాలసీలో మనం వాడాము స్పెసిఫిక్ ఐపీ లాగా, అట్లా ఇవ్వచ్చు అనమాట. సో ఫైన్. సో క్రియేట్ ఏ ఫైల్ షేర్ అనండి. ఓకే, ఫైల్ క్రియేట్ అయిపోయింది. సో మీరు సెలెక్ట్ చేశారు అనుకోండి, మీకు క్లియర్ గా చూపిస్తుంది కొన్ని ఫైల్ షేర్ ఐడి, గేట్వే పేరు ఏంటి, ఏ S3 బకెట్ కి సేవ్ అవ్వాలి, మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయి. కిందకు వచ్చేసరికి మీకు ఏంటంటే క్లియర్ గా చూపిస్తుంది అనమాట. సో విండోస్ లో ఎలా మ్యాప్ చేయాలి, లైనక్స్ లో ఎలా మ్యాప్ చేయాలి, ఓకే, దీని పేరేంటి, మ్యాక్ లో ఎలా మ్యాప్ చేయాలి అని. సో ఈ విధంగా ఫైల్ షేర్స్ కనిపిస్తుంది. అలాగే మీరు ఒకవేళ వాల్యూమ్ గేట్వే తీసుకున్నారు అనుకోండి, వాల్యూమ్ లో మీకు క్రియేట్ వాల్యూమ్ అన్నారంటే మీకు బేసిక్ గా ఇది ఇక్కడ చూపిస్తుంది. అలాగే టేబ్స్ కోసం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనకేం వచ్చింది, ఫైల్ షేర్ రెడీ అయిపోయింది. ఇది మౌంట్ చేయాలా, మౌంట్ చేయాలంటే మనకి ఏంటంటే ఏదన్నా ఒక లైనక్స్ సర్వర్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, ఇక్కడ నాకు ఉబుంటూ అని ఒక మిషన్ ఉందండి, ఆ మిషన్ పవర్ ఆన్ చేస్తాను. ఓకే, లైనక్స్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో లెట్ మీ లాగిన్. దీని ఐపీ అడ్రస్ 1.22. ఓకే ఫైన్. సో పుట్టిలో కనెక్ట్ ఈజీగా మీకు కనిపిస్తుంది కదా, కాబట్టి దాంట్లో కనెక్ట్ అవుతాను. ఓకే, ఓకే రైట్. సో నేనేందంటే ఇది మౌంట్ చేయాలన్నమాట. మౌంట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన స్టెప్స్ ఏంది మీరు చూసినట్లయితే ఇక్కడ, సో మౌంట్ -o, సారీ లైనక్స్ కదా, మౌంట్ -t nfs -e nolog. సో మనం అంటే కావాలంటే ఈ ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు అండి. ఇది మోర్ టువర్డ్స్ లైనక్స్ అనమాట, AWS గురించి కాదు. ఈ కమాండ్స్ అన్ని లైనక్స్ ఓరియంటెడ్. సో ఐపీ అడ్రస్ ఆఫ్ ద గేట్వే చూడండి, మీరు దేనికి మౌంట్ చేస్తున్నారు, మన యాక్చువల్ గా ఈ గేట్వే మౌంట్ చేస్తున్నారు, అవునా? సో అంటే ఏమవుతుంది, మీరు డేటా సేవ్ చేసినప్పుడు ఈ మౌంట్ పాత్ అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ పేరు వచ్చి mkdir అని టైప్ చేసి దీని కింద AWS ట్రైనింగ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి AWS ట్రైనింగ్ లోపల ఏమీ లేదనమాట. నా ప్లాన్ ఏంటంటే దీనికి మౌంట్ చేయాలి. మీరు S3 బకెట్ లో కూడా మీరు ఏమైనా ఉందా ఇప్పుడు చూస్తుంటే S3 బకెట్ లో కూడా ఏమీ లేదు. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అంటే లెట్ మీ ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను ఎక్కడికి వస్తున్నాను, ఇక్కడికి వచ్చి ఓకే, సో మన పేరేంటి, మన ఫోల్డర్ పేరు AWS ట్రైనింగ్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే మనకి, ఓకే, సో ఈ AWS ట్రైనింగ్ అనే మన ఫోల్డరు దీనికి మౌంట్ అయిపోద్ది అనమాట. కాబట్టి మీరు ఏ ఫైల్స్ AWS ట్రైనింగ్ లో పెట్టినా కూడా AWS ట్రైనింగ్ ఫోల్డర్ ఏమనుకుంటుంది, నేను దీనికి మౌంట్ చేశాను, ఇది లోకల్ అనుకుంటుంది అనమాట. కానీ ఇది గేట్వే కదా, 1.20 అనేది మన గేట్వే, మన గేట్వే ఇది. సో గేట్వే ఏం చేస్తుంది, మీరు ఫైలు ఇక్కడ సేవ్ చేయగానే ఇది క్యాష్ చేసుకొని ఇది ఆటోమేటిక్ గా తీసుకెళ్లి నాకు ఈ S3 బకెట్ లో సేవ్ చేయాలి. అది ప్లాన్ అనమాట. ఓకే, ఇది నిజంగా జరుగుతుందా లేదా చెక్ చేద్దాం. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం సో లెట్స్ ఎగ్జిక్యూట్ మన కమాండ్. ఈ కమాండ్ నేను మొత్తం కాపీ చేస్తాను. మౌంట్ -t nfs, ఇది వచ్చి మనకి అప్లయన్స్, మన గేట్వే అప్లయన్స్, షేరు మనకి షేర్ నేము, మన సర్వర్ లో ఉన్న ఫోల్డర్, దానికి మౌంట్ చేయాల్సిన ఫోల్డర్. సో కాపీ చేయండి, ఇలా పెట్టి ఎంటర్ అనండి. సో మీరు చూసారంటే మౌంట్ అయిపోయింది. ఓకేనా? ఓకే ఫైన్, మౌంట్ అయింది. మరి ఏమైనా ఫైల్స్ పెట్టాలి కదా. సో నేనేం చేస్తాను, CD AWS ట్రైనింగ్ లోపలికి వెళ్ళి
nano test file 1 అంటాను. ఇక్కడ వచ్చినాక hi, this is Sri and this is a test file and we are testing AWS file gateway. Okay. Five. So ఇప్పుడు ఏమవుతుంది, LL అని టైప్ చేస్తే నేను నాకు 5 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 1 2 3 4 5. ఓకే, సో ఇవి ఎక్కడ సేవ్ అయినాయి, యాక్చువల్గా AWS ట్రైనింగ్ లో సేవ్ అయినాయి. AWS ట్రైనింగ్ దేనికి మౌంట్ అయి ఉంది, మన గేట్వే అప్లయన్స్ ల్యాబ్లో షేర్కి మౌంట్ అయింది. కాబట్టి ఏ ఫైల్ నేను తీసుకొచ్చి AWS ట్రైనింగ్ లో పెట్టినా కూడా ఆటోమేటిక్ గా ఇది వెళ్ళి ఇక్కడికి సేవ్ అవ్వాలి. కాబట్టి బ్యాక్ ఎండ్ లో S3కి సేవ్ అవ్వాలి. నిజంగా అవుతుందా లేదా, ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో. చూసారా, సో అవుతుంది అనమాట ఈ విధంగా. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు అప్లికేషన్ ఏమనుకుంటుంది, అప్లికేషన్ దానికి ఐడియా లేదనమాట. సో అప్లికేషన్ సర్వర్ నుంచి ఏమంటుంది, నేనంటే డేటా అంతా దేనికి సేవ్ చేస్తాను అనుకుంటుంది, సింపుల్ గా దీనికి AWS ట్రైనింగ్ సేవ్ చేస్తాను అనుకుంటుంది అనమాట, ఫోల్డర్ కి. కానీ బ్యాక్ ఎండ్ లో అదేమవుతుంది, అప్లయన్స్ కనెక్ట్ అవుతుంది. అది ఇంటర్న్ ఏం చేస్తుంది, ఈ విధంగా ఇక్కడికి సేవ్ చేస్తుంది. సో మీరు ఒకవేళ ఇంకోటి క్రియేట్ చేయండి, 6 అన్నాను అనుకోండి, 6 అన్నాను. సో రిఫ్రెష్ చేశాను, ఆటోమేటిక్ వచ్చేసి ఉండాలి తొందరగా. చూసారా, సో ఇది మనకి ఈ విధంగా మనకి ఫైల్ గేట్వే వచ్చి మనకి ఆన్ ప్రెమిస్ లో ఉన్న దాన్ని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడికి వచ్చినాక మీరు ఏం చేయొచ్చు, మీరే బ్యాకప్ ఊహించుకోండి. బ్యాకప్ ఏం చేస్తుంది, మరి SQL డంప్ కానీ ఏదన్నా కూడా బ్యాకప్ రన్ చేసినప్పుడు తీసుకెళ్లి ఈ మౌంట్ లో పెట్టేస్తాం. ఈ మౌంట్ లో పెట్టినప్పుడు ఆటోమేటిక్ అది వచ్చి క్లౌడ్ లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నేనేం చేస్తాను, సింపుల్ గా మేనేజ్మెంట్ కి వచ్చి లైఫ్ సైకిల్ పాలసీ యాడ్ చేస్తాను. లైఫ్ సైకిల్ పాలసీ యాడ్ చేస్తే మై ఆర్కైవ్ అని నెక్స్ట్ అని మనం చేసేసుకోవచ్చు. గ్లేషియర్ కి మూవ్ చేయొచ్చు, యాడ్ ట్రాన్సిషన్ అని చెప్పి మనం గ్లేషియర్ కి మూవ్ చేసాం అనుకోండి, అంతే. చూసారా, స్ట్రైట్ గా మీ డేటా సెంటర్ నుంచి ఫైల్ డైరెక్ట్ గా AWS S3కి వెళ్ళి అక్కడి నుంచి ఆర్కైవ్ అయిపోతుంది. ఓకే, ఎంత ఈజీ చూడండి. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ హియర్, ఏమైనా అర్థం కాలేదా? ఇది రిప్లికేషన్ రివర్స్ లో కూడా ఉంటుందా, అంటే S3 బకెట్ లో పెట్టింది ఇక్కడ కనపడుతుందా? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే క్యాషింగ్ కదా ఇది. ఇక్కడ నుంచి అక్కడికి నేను చదివింది ఇక్కడ నుంచి అక్కడ చదివాను కానీ అక్కడి నుంచి ఇక్కడ కాదు. బట్ ఏంది, మనం ట్రై చేయొచ్చు యాక్చువల్ గా, అదే ఉంది. సో నేనేం చేస్తాను, అప్లోడ్ ఫైల్ అనండి, యాడ్ ఫైల్స్ అనండి. సో config.js లేదంటే ఓకే, అజూర్ కరికులం ఉంది, సో ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ 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 అప్లోడ్. ఓకే, సో కాసేపు వెయిట్ చేయండి, ఎందుకంటే సింక్ అవుతుంది అనమాట. సింక్ పోయి అక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి కావాలంటే ఓపెన్ చేసుకోండి. బేసిక్గా చూడండి, వచ్చిందా? ఆస్కారం లేదు కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి సింక్ అనమాట, అక్కడ నుంచి ఇక్కడ సింక్ కాదు బేసిక్గా. యా, ఇప్పుడు ఏమవుతుంది, ఫైల్స్ మీరు ఫైల్స్ దీనికి ఇక్కడ క్యాష్ అయ్యి క్యాష్ ఇక్కడ నుంచి అక్కడ సేవ్ చేస్తాం. అక్కడ చేసింది ఇంకా అసలు స్టోరేజ్ గేట్వేకి అసలు తెలియదు కదా ఆ ఫైల్ ఉన్నట్టు, కాబట్టి మీకు కనిపించే ఛాన్స్ లేదు, అట్లీస్ట్ మై నాలెడ్జ్ ప్రకారం. ఓకే, క్లియరా? యా, నెక్స్ట్ వచ్చి మనకి ఏం చేయొచ్చు అంటే, అలా కాకుండా మనకి వాల్యూమ్ గేట్వే కూడా ఉండొచ్చు అనమాట. ఒకవేళ మీకు వాల్యూమ్ గేట్వే కావాలంటే మీరే దానికి సపరేట్ ఇంకోటి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలాగా, సో అగైన్ మీరు స్టోరేజ్ గేట్వేకి వెళ్ళి క్రియేట్ గేట్వే, వాల్యూమ్ గేట్వే. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు బ్లాక్ స్టోరేజ్ ఇన్ AWS 3 విత్ పాయింట్ ఇన్ టైమ్ బ్యాకప్స్ యాజ్ EBS స్నాప్షాట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆన్ ప్రెమిసెస్ డేటా విత్ షెడ్యూల్ ఆఫ్ సైడ్ బ్యాకప్స్, లో లెటెన్సీ యాక్సెస్ టు మోస్ట్ రీసెంట్లీ డేటా. ఇది ఏంటంటే మీకు స్నాప్ షాట్స్ తీసుకుంటుంది అనమాట. స్నాప్ షాట్స్ తీసుకొని S3కి సేవ్ చేస్తుంది. అక్కడి నుంచి ఆ స్నాప్ షాట్ ని మనం వాల్యూమ్ గా కన్వర్ట్ చేసి వాడుకోవచ్చు. టేప్ గేట్వే వచ్చి బ్యాకప్ యువర్ డేటా డైరెక్ట్లీ టు S3 అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఇది అవసరం లేదండి, ఎందుకంటే మీరు డైరెక్ట్ గా మీ బ్యాకప్ సాఫ్ట్వేర్ నుంచి డైరెక్ట్ గా పంపించవచ్చు. ఇంతకు ముందు అంటే మీకు ఆప్షన్ లేదనమాట. ఇంతకు ముందు ఏంటంటే మీ బ్యాకప్ సాఫ్ట్వేర్స్ డైరెక్ట్ గా పంపించలేవు, ఎక్కడికి S3కి కానీ పంపించలేవు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ ఉంది. కాబట్టి ఇప్పుడు టేప్ గేట్వే అంతమంది వాడుతున్నారు నేను అనుకోను, బట్ డిపెండ్స్, రిక్వైర్మెంట్ ఉంటే వాడుకోవచ్చు. ఓకే, క్లియర్?
అందరు క్లియర్ అండి? ఎస్ నో పెట్టండి, ఏముంది. టేప్ గేట్వే కూడా సేమ్ ప్రాసెస్ లో ఫైల్ చేసినట్టుగానే మనం ఫైల్ ప్లేస్ లో అంతేనండి. టేప్ ఉంటుంది అంతే కదా. మీరు చూసారంటే ఇది మాట ఆర్కిటెక్చర్, మీరు బ్యాకప్ సర్వర్ ఉంది, ఇది నెట్ బ్యాకప్ టీఎస్ఎం అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు అప్లయన్స్ నుంచి మీరు ఐస్కజీ ద్వారా కొన్ని డ్రైవ్స్ యాడ్ చేయాలి. ఓకేనా? సో డేటా ఇప్పుడు టేప్ డ్రైవ్ కానీ డేటా అంతా ఏం చేస్తుంది, దాంట్లో డేటా పెట్టాలన్నమాట. ఒక వర్చువల్ టేప్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఆ డేటా వచ్చి మీకు S3కి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా, బ్యాక్ ఎండ్ జరిగేది. ఓకే ఓకే, ఇది AWS స్టోరేజ్ గేట్వే గురించి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నేను ఇది డిలీట్ చేస్తాను, మనకు అవసరం లేదు కాబట్టి. సో ఆబ్వియస్ గా ఫస్ట్ ఏం చేయాలి, నేను ఇక్కడ cd.u mount అంటే ఫస్ట్ అన్మౌంట్ చేయాలి. అన్మౌంట్ ఓకే. సో ఇప్పుడు చూడండి, LS AWS ట్రైనింగ్ అంటే ఏం లేదండి ఫైల్స్. ఎందుకు మీకు తెలుసు, అది మౌంట్ వచ్చి అక్కడ ఉంది, అక్కడ సేవ్ అయింది, ఇక్కడ లోకల్ గా కాదు. అందుకే మీకు ఏం కనిపించలేదు అన్మౌంట్ చేసినాక. ఓకే, తర్వాత ఏంటంటే దీన్ని పవర్ ఆఫ్ చేస్తాం, దీంతో పని లేదు మనకి. సో నెక్స్ట్ వచ్చి నాకు గేట్వే వచ్చి ఇక్కడికి వచ్చి గేట్వే డిలీట్ చేసేస్తాను. సో బిఫోర్ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసి యాక్షన్స్, డిలీట్ గేట్వే, డిలీట్. మళ్ళీ పనిగా మీ ESX సర్వర్ ఉంటుంది, దాన్ని కూడా పవర్ ఆఫ్ చేసి పవర్ ఆఫ్, డిలీట్, షట్ డౌన్. ఓకే, రైట్ అయిపోయింది. ఓకే, గుడ్. సో నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు దేనికి వెళ్దాం అంటే టెరాఫామ్కి వెళ్దాం. ఓకేనా? సో టెరాఫామ్ అంటే ఏంటి యాక్చువల్ గా, ఇది AWS కి సంబంధం లేదండి టెరాఫామ్ అనేది యాక్చువల్ గా. ఓకేనా? టెరాఫామ్ అనేది ఒక టూల్ అన్నమాట, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కోడ్ చేయడానికి యూజ్ అయ్యే టూల్ అన్నమాట. సో దాని పేరు వచ్చి మీకు టెరాఫామ్ అంటారు. ఇది ఎవరి నుంచి వచ్చిందంటే HashiCorp అని ఉంది, వీళ్ళు ఇచ్చారు, వీళ్ళ నుంచి వచ్చింది అనమాట. ఈ టూల్ స్పెషాలిటీ ఏంటంటే AWS క్లౌడ్ ఫార్మేషన్ లాంటిది. ఇట్ ఈస్ యాక్చువల్లీ infrastructure యాజ్ ఏ కోడ్ అనమాట. అంటే ఏంటంటే ఇది IaaC అంటే ఏంది, ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ మనం చూసాం. క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో మనం ఏం చేసాము, అక్కడ ఏం లేదు కదా. క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా బేసిక్ ఇన్ఫ్రాన్ ఉంది, అది ఓపెన్ చేసాం, ఎడిట్ అన్నాము, సో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా ఇచ్చుకున్నాము, డిప్లాయ్ చేసాము. ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ లో కొంచెం ఇబ్బందులు ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది వచ్చి ఆబ్వియస్ గా ఇది కొంచెం CF ఈస్ కొంచెం కాంప్లెక్స్ అనమాట ఇన్ JSON అండ్ లిటిల్ కాంప్లెక్స్. సెకండ్ అంటే CF ఈస్ స్లో, కొంచెం స్లో అనిపిస్తుంది అనమాట మీకు. పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్స్ డిప్లాయ్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, థర్డ్ వచ్చి మీకు ఏంటంటే మీకు ఎగ్జిస్టింగ్ డివైజెస్ or new devices must be managed with CF. అంటే ఏందనుకోండి, మీరు క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేయకముందే ఏదైనా సర్వర్ ఉందనుకోండి ఆల్రెడీ, దాన్ని దీంతో మేనేజ్ చేయలేం. అలాగే మన క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ చేసినాక మీరు మాన్యువల్ ఇంకో సర్వర్ డిప్లాయ్ చేశారనుకోండి, దాన్ని దీని ద్వారా చేయలేము. అంటే ఎగ్జిస్టింగ్ ఎన్వైరన్మెంట్స్ ఆర్ మీరు క్లౌడ్ ఫార్మేషన్ బయట చేసిన చేంజెస్ వచ్చి క్లౌడ్ ఫార్మేషన్ కి తెలియదు అనమాట. సో మీకు ఏంటంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదేం చేస్తుందంటే నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఏంటంటే టెరాఫామ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట, మాడ్యూల్స్ లాగా ఉంటుంది అనమాట, చాలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఉంటాయి, చాలా ఈజీగా మీకు పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే టెరాఫామ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ క్లౌడ్ ఫార్మేషన్ లో ప్రివ్యూ చూడలేము.
చూపిస్తుంది కానీ కంప్లీట్ క్లియర్ గా చూపిస్తుంది అనమాట మీకు. డీటెయిల్డ్ ప్లాన్ ఈజ్ నాట్ విజిబుల్ అంటే ఎగ్జాక్ట్ గా ఏం చేస్తాను నేను, ఏమేం జరుగుతుంది బ్యాక్ ఎండ్ చూపిస్తుంది. మనం కంప్యూటింగ్ చేంజెస్ అని చెప్పి సర్వర్ యాడ్ చేస్తున్నాను, సబ్నెట్ యాడ్ చేస్తాను చెప్పుద్ది కానీ బ్యాక్ ఎండ్ లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు అనమాట. వేరే టెరాఫామ్ లో వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు సాల్వ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టేట్ ఫైల్ అని ఒకటి ఉంటుందండి. స్టేట్ ఫైల్ అంటే మీకు టెరాఫామ్ లో ఉంటుంది. ఆ స్టేట్ ఫైల్ ని గుర్తు పెట్టుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఒక విపిసి ఉంది, 2 సబ్నెట్లు ఇవన్నీ. సో మనం ఏంది నెక్స్ట్ టైం చేంజ్ చేసేటప్పుడు ఆ స్టేట్ ఫైల్ లో చెక్ చేసి డిప్లాయ్ చేస్తుంది, అంతేగాని ఓవర్ రైట్ చేయదు. ఎనీవే ఫస్ట్ ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో JSON వచ్చి కొంచెం కాంప్లెక్స్, క్లౌడ్ ఫార్మేషన్ స్లో, ఎగ్జిస్టింగ్ డివైజెస్ న్యూ డివైజెస్ outside CF క్లౌడ్ ఫార్మేషన్ cannot be must కాదు cannot be managed with CF. డీటెయిల్ ప్లాన్ is not visible. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా టెరాఫామ్ మీకు సాల్వ్ చేస్తుంది. సో నేనేం చేస్తానంటే నేను డీటెయిల్ గా లోపలికి వెళ్ళండి, మీకు చూపించాలి ఎలా ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెవాప్స్ టూల్ అనమాట. ఓకేనా, సో మీరు టెరాఫామ్ టైప్ చేశారు అనుకోండి, ఎందుకంటే మీరు టెరాఫామ్ టైప్ చేసి ఎక్కడన్నా ఫ్రీలాన్సర్ సైట్ లో చూసారు అనుకోండి, ఇప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో చూస్తున్నాం కదా, కంపల్సరీ అడుగుతారు అనమాట. ఓకే, ఇది లేకుండా ఉండదు, ఎందుకంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ టైం తీసుకుంటున్నారు జనాలు నేర్చుకోవడానికి, వేరే టెరాఫామ్ చాలా ఈజీగా ఉంది అనమాట. అలా ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో నా దగ్గర ఆల్రెడీ ఉండాలా టెరాఫామ్. ఓకే, సో మీరు చూసారంటే టెరాఫామ్ లో ఎలా ఉంటాయంటే అన్ని కూడా TF ఫైల్స్ లో ఉంటాయి. main.tf, variables.tf, test.tf vars అండ్ outputs.tf అని. TF అంటే టెరాఫామ్ ఫైల్ అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సినంత ఈ డిఫరెంట్ ఫైల్స్ లో పెట్టుకోవచ్చు ఈజీగా అనమాట. మనకి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్లు అంటే అంతా JSON లో పెట్టి డిప్లాయ్ చేస్తాం. ఒక టెంప్లెట్ ఫైలు, ఆ తర్వాత సెక్యూరిటీకి ఒక టెంప్లెట్, ఇలా మల్టిపుల్ టెంప్లెట్స్ పెట్టుకోవచ్చు. బట్ అగైన్ లిటిల్ అడ్వాన్స్ అన్నమాట. కాబట్టి ఎలా పనిచేస్తో మీకు చూపిస్తాను. మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు చాలా దాని ఏమంటారు డేటా అవైలబుల్ ఉందని మీకు చదువుకోవడానికి, లేదా నేను డెవాప్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు చెప్తాను, అప్పుడు చూడండి. ఓకే, సో రైట్ క్లిక్ ఫస్ట్ ఏంటంటే ఇది చూద్దాం దీని సంగతి ఏంటి అని చెప్పి. రైట్ క్లిక్ ఓపెన్ విత్ కోడ్ అంటాను. ఓకే, మీరు చూసినట్లయితే మీకు కోడ్ అంటే మంచి టూల్ అండి ఇది. యాక్చువల్ గా మీరు డీబగ్ చేయడానికి చాలా నీట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు దీంతో కంఫర్ట్ కాదు అనుకుంటే యు ఆర్ ఫ్రీ టు యూస్ Notepad++ ఏదైనా. ఓకే, సో మనం Notepad++ తో బాగా అలవాటు కాబట్టి నేను ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను, మీరు చూసారు అనుకోండి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ప్రొవైడర్ AWS అంటారు. అంటే ఏంటంటే AWS, అజ్యూరా, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ చేయాలి ఇక్కడ మనం. తర్వాత చెప్పాలన్నమాట. మీరు చూసారంటే అన్ని ఇక్కడ డాలర్ ఉంది, డాలర్ తో వస్తుంది. డాలర్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక వేరియబుల్ అనమాట. సో ఇక్కడ మనం ఏమి డిఫైన్ చేయాలి, వేరియబుల్ డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే AWS ఉంది, ఆ తర్వాత AWS VPC క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత ఇంటర్నెట్ గేట్వే అనమాట, ఆ తర్వాత సబ్నెట్, ఇది సబ్నెట్ 1, ఇది పబ్లిక్ సబ్నెట్ 2, ఇది పబ్లిక్ సబ్నెట్ 3, ఆ తర్వాత ఒక రౌటింగ్ టేబుల్, ఆ తర్వాత రౌటింగ్ టేబుల్ అసోసియేషన్, ఆ తర్వాత ఒక సెక్యూరిటీ గ్రూపు, ఫైనల్ గా మీరు చూసారంటే ఒక ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అయితే నేనేం చేస్తానంటే ఈ ఇన్స్టెన్స్ ని తీసేస్తాను ఇక్కడి నుంచి. ఓకే, తీసేసి మనం AWS ఇన్స్టెన్స్ 2. ఓకే, సో బిఫోర్ దట్ నేనేం చేస్తానంటే మీకు వేరియబుల్ ఫైల్ ఓపెన్ చేస్తాను. వేరియబుల్స్ లో అన్ని మీరు చూసారంటే ఇక్కడ ఉన్న అన్ని కూడా వేరియబుల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే $VPC నేమ్ అనుకోండి, సో ఇక్కడ ఉంటుంది అనమాట మనకి వేరియబుల్స్ లో VPC నేమ్ అన్ని రావాలి ఇక్కడ. సో VPC నేమ్ ఇంటర్నెట్. కానీ మీరు చూసారంటే ఇదంతా ఎంటీగా ఉంది. మరి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ఇంకొక ఫైల్ ఉందన్నమాట, విచ్ ఇస్ కాల్డ్ test.tf vars. సో యాక్చువల్ గా ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ main.tf ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. main.tf ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అడుగుతుంది ఈ వేరియబుల్ నాకు ఇన్ఫర్మేషన్ నాకు కావాలని చెప్పి వేరియబుల్ ఫైల్ కన్వర్ట్ అవుతుంది. వేరియబుల్ ఏం చేస్తుంది, ఓకే నాకు మెయిన్ ఫైల్ దీనికి ఇన్పుట్ అడుగుతుంది కాబట్టి TF vars అడుగుతుంది. మీరు అనొచ్చు ఎందుకు ఆ బాధ, అదేదో డైరెక్ట్ గా దీంట్లో పెట్టేయచ్చు కదా అనొచ్చు.
ప్రాబ్లం ఏంటంటే మనం ఇమాజిన్ నేను ఒక 3 డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, 3 ఎన్వైరన్మెంట్స్ డిప్లాయ్ చేయాలి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను ఫిజికల్ గా అన్ని ఇక్కడ స్టాటిక్ గా ఇచ్చాను అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను ఏం చేస్తాను, ఈ 2 టచ్ చేయను, ఈ 2 అలాగే ఉంచుతాను అనమాట. ఇక్కడ మాత్రం 3 ఫైల్స్ క్రియేట్ చేస్తాను, test.tfvars, qa.tfvars, production.tfvars అని. సో ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అయ్యే టెంప్లెట్ వేరియబుల్ సేమే, కానీ ఇన్పుట్స్ మాత్రం డిఫరెంట్ ఇస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నాకు కావాల్సినట్టు డిప్లాయ్ అవుతుంది. ఓకే, సో వేరియబుల్స్ ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. మీకు టెరాఫామ్ వేరియబుల్స్ అంటారు వీటిని యాక్చువల్ గా. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఫైలు వేరియబుల్ ఫైలు స్టాటిక్ అనమాట, దాంట్లో ఏం చేంజెస్ చేయము. వేరే test.tfvars మనకు కావాల్సినంత ఇక్కడ పెట్టుకుంటే యాక్సెస్ కి చూడండి, యాక్సెస్ కి అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ వేరియబుల్స్ లో మిషన్ గురించి ఏం లేదు కదా, ఇన్స్టెన్స్ టైపు ఉందా? ఓకే ఫైన్, అట్లయితే పర్లేదు, అయినా రన్ చేద్దాం. ఓకే, ఇది రన్ చేస్తే ఏమవ్వాలంటే నాకు రిసోర్స్ AWS వెబ్ 2 నాకు ఒక ఇన్స్టెన్స్ చాలండి. ఓకే, నేను ఇది డిప్లాయ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నాకు VPC క్రియేట్ చేసి అన్ని అదే ఇవ్వాలన్నమాట. సో ఆ VPC పేరు ఇన్పుట్స్ ఎక్కడ ఇస్తాను, ఫస్ట్ నేను యాక్సెస్ కి అండ్ సీక్రెట్ కి ఇవ్వాలి, ఇది లాస్ట్ లో ఇద్దాము. సో రీజియన్ ఓకే, VPC ఓకే. VPC ఏం చేస్తాను, నేను 10.100 ఇస్తాను, 10.100 0.0 100.1 100.2 100.3 100.4. VPC నేమ్ వచ్చి AWS ట్రైనింగ్ అని ఇస్తాను. గేట్వే వచ్చి AWS training.gateway ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చి టెరాఫామ్ పబ్లిక్ టెస్టింగ్ అలా కాకుండా ఇక్కడ నేను AWS ట్రైనింగ్ సబ్నెట్ 1 అని ఇస్తాను, సబ్నెట్ 2, సబ్నెట్ 3, సబ్నెట్ 4. ఓకే రైట్. సో ఫైనల్ గా నేను ఏం చేయాలంటే యాక్సెస్ కి మరియు సీక్రెట్ కి ఇవ్వాలా. దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి IAM కి వెళ్దాం. యూజర్స్, సో క్రెడెన్షియల్స్, సో ఇది తీసేస్తాను, మేక్ యాక్టివ్. పాత కీ ఉంది, పాత కీ తీసేసి కొత్త కీ ఇద్దాం. సో క్రియేట్ ఎ కీ. ఓకే రైట్. సో ఇప్పుడు టెరాఫామ్ డౌన్లోడ్ చేయాలండి. సో టెరాఫామ్ డౌన్లోడ్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి జస్ట్ గూగుల్కి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళి టెరాఫామ్ డౌన్లోడ్ అనండి. చాలా చిన్న ఫైలే. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ టెరాఫామ్ అని చెప్పి, లేటెస్ట్ వచ్చి 11.9 ఏదో ఉండాలా. సో ఇక్కడికి వచ్చి మీకు కావాల్సింది విండోస్ అయితే విండోస్, కిందకి వస్తే విండోస్ 64 బిట్ వేసారని డౌన్లోడ్ అవుతుంది అనమాట. 11.7 ఓకే, అది ఆల్రెడీ ఉండాలా. సో క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఎక్కడ ఉంది యాక్చువల్ గా, సో మీరు చూసినట్లయితే టెరాఫామ్ వెనక్కి వస్తే terraform.exe అని ఉందన్నమాట. సో మీరు ఏంది కమాండ్ లైన్ ఓపెన్ చేసి టెరాఫామ్ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కానీ మీకేం వస్తుంది, కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మీరు ఎన్వైరన్మెంట్ వేరియబుల్ యాడ్ చేయాలి. దానికోసం సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్ళి నేను ఇక్కడ అడ్వాన్స్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ సెలెక్ట్ చేసి పాత్లో చూడండి, పాత్ సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు టెరాఫామ్ ఉండాలి ఇక్కడ ఒక చోట. ఇక్కడ పెట్టలేదా, సో పైన పెట్టి ఉంటాను. ఇప్పుడు పాత్ ఎడిట్ చూడండి, సి టెరాఫామ్ అని ఉందా, దాని లోపల అదే కదా ఇక్కడ పాత్ మీరు చూసినట్లయితే సి టెరాఫామ్ దాని లోపల ఉందని అర్థం అనమాట. సో ఇది చెక్ చేసుకోండి, మీరు డౌన్లోడ్ చేశారు అయినా కానీ రావట్లేదంటే ఎన్వైరన్మెంట్ వేరియబుల్ మిస్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం సిడి టెరాఫామ్ సిడి సింగిల్ ఇన్స్టెన్స్ టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్ ls అని టైప్ చేస్తే dir అని టైప్ చేస్తే మీకు main.tf output.tf అని వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి నేను డిప్లాయ్ చేయాలా. సో నేనేం చేస్తానంటే మీరు ఇంకో ఫైల్ కూడా చేస్తాను, సేవ్ యాస్ అంటాను.
సేవ్ ఎస్ అని prod.tfvars అంటారు. చూడండి రెండు కావాలి, నేను మెయిన్ ఫైల్ వేరియబుల్ ఫైల్ టచ్ చేయట్లేదు, ఓన్లీ ఒక test.tfvars prod.tfvars రెండు సెలెక్ట్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాను, ట్రైనింగ్ కంట్రోల్ సి ట్రైనింగ్ తీసేసి ప్రొడక్షన్ అని పెట్టి రీప్లేస్ ఆల్ అన్నాను. సో మీరు చూసినట్లయితే అంతా మారిపోయి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏముంటుంది, నేను 10.100 తీసేసి 10.200 ఇస్తాను. ఓకేనా? రీప్లేస్ ఆల్ అంటాను. ఓకే, ఇప్పుడు మనం ఇది డిప్లాయ్ చేయాలన్నమాట. అంటే ఏ విధంగా డిప్లాయ్ చేస్తాను చూడండి. నేను ఫోల్డర్లోకి వెళ్ళానంటే మీరు చూసినట్లయితే ఇక్కడ టెరాఫార్మ్ సింగిల్ ఇన్స్టెన్స్ లో రెండు ఉన్నాయి, production.tfvars test.tfvars. ఓకే, సో నేను టెరాఫార్మ్ ఓకే ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ గా రన్ చేయలేమన్నమాట, ఇనిట్ అనాలంటే ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేస్తే ఏమవుతుందంటే ఇది టెరాఫార్మ్ చెక్ చేసుకుంటుంది. యాక్చువల్ గా మీరు AWS కా అజ్యూర్ కా ప్రొవైడర్ అని ఇచ్చారు, గుర్తుందా? మీరు ఇక్కడ నేను ప్రొవైడర్ అని ఇచ్చాను, అంటే ఇక్కడ చెక్ చేసుకున్న ప్రొవైడర్ ఏంటి, AWS. ఓకే, AWS కి సంబంధించిన ప్లగిన్స్ అని డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. చూద్దాం అది కూడా. సో నేనేం చేస్తాను, టెరాఫార్మ్ ఇనిట్ అని చెప్పి ఎంటర్ కొడతాను. సో ఇదేమంటుంది చూడండి, డౌన్లోడింగ్ ప్లగిన్ ఫర్ AWS డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. ఎందుకు మరి, ఎగ్జిక్యూట్ ప్లగిన్స్ ఉండాలి కదా, సాఫ్ట్వేర్ చిన్నదే కానీ దానికి కావాల్సిన ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకోవడం కొంచెం పెద్దది అనమాట, జస్ట్ ఒక 5 minutes పడుతుంది. గుడ్. సో బ్యాండ్ విత్ బాగుంది కాబట్టి టకాన్ డౌన్లోడ్ అయిపోయింది. మీరు లోపలికి వెళ్ళారా చూడండి, .terraform అని క్రియేట్ అయిపోయి ప్లగిన్స్ ఉంటుంది, దాని లోపల కావాల్సిన డౌన్లోడ్ చేసుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం, నెక్స్ట్ టెరాఫార్మ్ ప్లాన్ అంటే నేనేం చేయబోతాను అడగడం అనమాట. ప్లాన్ అని ఇచ్చి హైఫన్ వార్ ఫైల్ అని ఇచ్చి test.tfvars అని ఇస్తే ఏమవుద్దో చూద్దాం. సో ఇన్పుట్స్ అన్ని tfvars తీసుకుంటుంది, తీసుకొని ఏమంటుంది, 9 to add, 0 to change, 0 to destroy అంటుంది. అవునా? ఓకే, ఏంది ఆ 9 ఏంటి చూద్దాం. ఫస్ట్ నుంచి వచ్చామండి, ఫస్ట్కి వెళ్ళారు అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈ సిరీస్ ఇట్లా చేయదండి, ఏమేం చేస్తుందో చూపిస్తుంది. ఓకే, ఒక మెషిన్ వెబ్ 1 అని ఒక మెషిన్ క్రియేట్ చేస్తుంది, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తుంది, టెరాఫార్మ్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తుంది, తర్వాత రౌటింగ్ టేబుల్ అసోసియేషన్, సెక్యూరిటీ గ్రూప్, సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3, VPC డిఫాల్ట్. ఓకేనా? ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు అదే నేను మార్చేసి పేరేంటి చూడండి, AWS ట్రైనింగ్ ట్యాగ్స్ అంతా మనకి VPC పేరు వచ్చి AWS ట్రైనింగ్, IP అడ్రస్ వచ్చి 10.100 వచ్చింది. అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ గా దాన్ని మార్చి prod.tfvars అంటే ఏమవుద్దో చూద్దాం. ఓకే, చూసారా మారిపోయింది. సేమ్ అన్నే కాదు సార్, AWS ప్రొడక్షన్ వస్తుంది, వేరస్ 10.200 వస్తుంది. చూసారా? నేను మెయిన్ ఫైల్ టెంప్లెట్ ఫైల్ టచ్ చేయలేదండి, ఈ రెండు టచ్ చేయాల, కేవలం TFVars చేంజ్ చేసుకొని ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట, సేమ్ టెంప్లెట్స్. ఓకే, సో ఇప్పుడు ఏంది మనం డిప్లాయ్ చేద్దాం. సో నేనేం చేస్తాను, ఫస్ట్ ప్రొడక్షన్ డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నేను దీని అవుట్ అని పెట్టచ్చు అనమాట. అంటే ఈ ప్లాన్ ని మొత్తం నేను అవుట్ అని చెప్పి మై prod ప్లాన్ అంటాను, ఎంటర్ అన్నాను అనుకోండి. ఇదేం చేస్తుందంటే ఒక ఫైల్ క్రియేట్ చేసి చూడండి. సో దిస్ ప్లాన్ ఈజ్ సేవ్డ్ యాజ్ మై prod ప్లాన్. ఎందుకు చేశారంటారా, మనం ఇదంతా చెక్ చేసాము కానీ ఈ రోజు ఇంప్లిమెంట్ చేయటల్లా, రేపు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాం. ఈ లోపల ఎవరైనా చేంజెస్ చేస్తున్నా కూడా ఇవన్నీ డిలీట్ చేసి కేవలం ఈ ప్లాన్ ప్రకారమే మొత్తం డిప్లాయ్ అవుద్ది అనమాట. అందుకని ఓకేనా? సో అందుకని ప్లాన్. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, ఒకవేళ పొరపాటు అన్ని డిలీట్ చేశారు ఎవడో ఒకడు, మళ్ళీ సేమ్ అదే డిప్లాయ్ చేయాలా, మనం కావాలంటే ఈ ప్లాన్ వాడుకొని డిప్లాయ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు మనం ప్లాన్ చేసాం కదా, ఇప్పుడు ఏమంటానంటే టెరాఫార్మ్ అప్లై అని చెప్పి ఇదనమాట, ఇది చేస్తాను. సో బిఫోర్ దాట్ మనకి VPC అనేది చూద్దాం. ఇక్కడికి వెళ్తాను, క్లోజ్ అని. VPC ఉన్నాయా లేవా, ఎన్ని VPC ఉన్నాయి, ఏం కదా. EC2 ఎన్ని ఉన్నాయి, ఓకే మీరు చూసారంటే
VPS వచ్చి 4 VPS ఉన్నాయి. దాంట్లో ఏమేమి ఉంది మనకి మీరు చూసినట్లయితే టాటా మారుతి ఇన్ఫీ ఫోర్డ్ అని ఉంది, అంతేగాని AWS ప్రొడక్షన్ టెస్టింగ్ ఏం లేదు. ఓకే, సో అలాగే EC2 మెషిన్కి వెళ్ళామంటే ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి నాకు, ఒకటి ఉంది, అది కూడా షట్ డౌన్ అయిపోయింది, మీరు స్టాప్లో ఉందన్నమాట. ఓకే రైట్, సో ట్యాక్స్ నేమ్ ఒకటే ఉంది, ఎన్వైరన్మెంట్ ఇవన్నీ. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. టెరాఫార్మ్ అప్లై మై ఇన్వర్టెడ్ కామర్స్ మై ప్రాడ్ ప్లాన్ అండ్ టైప్ కొట్టండి. సో ఫస్ట్ ఏంది VPC చూడండి, VPC క్రియేట్ చేసింది. ఓకే, అదే దానికి తెలుసు అనమాట ఏది ఫస్ట్ క్రియేట్ చేయాలా. 10.200 ట్యాగ్స్ నేమ్ వచ్చి AWS ప్రొడక్షన్ అనే ఒకటి క్రియేట్ చేస్తుంది. ఓకే, తర్వాత అయిపోయింది, ఇది డిఫాల్ట్. తర్వాత ఏం చేస్తుంది, ఆబ్వియస్ గా పైకి వెళ్తే తర్వాత ఏం చేసింది, క్రియేషన్ అయిపోయింది. తర్వాత ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసింది, క్రియేటింగ్. తర్వాత మొత్తం కరెంట్ చూద్దాం అట్లయితే. ఫస్ట్ సో ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది లాస్ట్, చూడండి లాస్ట్ ఇన్స్టెన్స్, ఎందుకంటే అన్ని కావాలి VPC సబ్నెట్ అన్ని క్రియేట్ చేసి లాస్ట్ లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. చూసారంటే రీఫ్రెష్ చేస్తే వచ్చేసింది, చూసారా సర్వర్ 1 వచ్చేసింది ఆల్రెడీ. ఎన్వైరన్మెంట్ ఓనరు ENV క్లోజ్. సో అప్ అన్నమాట. సో ఏ నిమిషం అన్నా అయిపోయిందని చూపిస్తుంది. చాలా ఫాస్ట్గా ఉంటుందండి. మన కంపేర్ టు క్లౌడ్ ఫార్మేషన్ మనం సెలెక్ట్ చేసి నెక్స్ట్ వెళ్ళి అది చేసి అది పోయి రిఫ్రెష్ చేసుకొని ఏదైనా చేసా అంత తప్పు ఉంటే ఏం లేదన్నమాట. సో చూడండి అవుట్పుట్స్, ఈ అవుట్పుట్స్ ఎలా చూపిస్తుంది అంటే మన అవుట్పుట్ ఫోల్డర్ అవుట్పుట్ అని మెన్షన్ చేసి ఉంటాం ఇక్కడ. ఈ అవుట్పుట్ అనే ఫైల్లో మెన్షన్ చేస్తాం ఏమేమి అవుట్పుట్స్ చూపించాలని, అందుకని చూపిస్తుంది. సో మీరు చూసినట్లయితే మొత్తం డిప్లాయ్ అయింది. సార్ చూద్దాం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది. ఫస్ట్ మీరు చూసినట్లయితే VPC క్రియేటింగ్ అనేది, VPC క్రియేషన్ కంప్లీట్ ఆఫ్టర్ 15 seconds. ఓకే, తర్వాత ఇంటర్నెట్ గేట్వే క్రియేషన్, సబ్నెట్ 1 క్రియేషన్, ఈ రెండు ఒకేసారి స్టార్ట్ చేయాలి. రెండు సంబంధం లేదు కదా, ఏవైతే ఒక దాని మీద డిపెండెన్సీ లేదో అది ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది, సైమల్టేనియస్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో గేట్వే క్రియేట్ అవుతుంది, సబ్నెట్ 3 క్రియేట్ అవుతుంది, సబ్నెట్ 2 క్రియేట్ అవుతుంది, కిందకు వస్తే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. మీరు కిందకు వచ్చినట్టే చూడండి, creation completed after 6 seconds, subnet 2 creation completed after subnet 6 seconds, gateway creation completed after 7 seconds. తర్వాత terraform routing table create అవుతుంది. సో క్రియేటింగ్, స్టిల్ క్రియేటింగ్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. తర్వాత subnet 2 creation complete after this one, terraform routing table క్రియేట్ అయింది, routing table association creating అనేది అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యి కంప్లీట్ అయింది. సో దానికి తెలుసు అనమాట ఏది చేయాలా, ఏది తర్వాత చేయాలి, ఏది ముందు చేయాలా అని చెప్పి. సో ఆ నాలెడ్జ్ దానికి ఉందన్నమాట. ఈ విధంగా డిప్లాయ్ చేస్తుంది. ఓకే, చూసారైతే మీరు T2 మైక్రో డిప్లాయ్ అయిందనమాట. ఇప్పుడు నాకేం కావాలా, నేను అడిషనల్ గా నాకు ఇంకో సర్వర్ కావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సింపుల్ గా ఇది కాపీ చేయొచ్చు, ఇది కాపీ చేసి కింద పేస్ట్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ వెబ్ 2 అని ఇస్తాను, మిగతా ఇన్పుట్స్ దాని నుంచి తీసుకుంటుంది. కానీ సబ్నెట్ 2 లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, సబ్నెట్ 2 ఇస్తాను. ఓకే, సర్వర్ 2 ఇస్తాను, సర్వర్ 2 ఇచ్చి ఎన్వైరన్మెంట్ వచ్చి dev అని ఇస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ ఏం పెట్టున్నాను, వేరియబుల్స్ లో dev అయితే T2 నానో రావాలని పెట్టున్నాను. సో చూద్దాం పని చేస్తుందా లేదా అని చెప్పి కంట్రోల్ S అంటాను. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అప్డేట్ మనం చేయాలి కదా. సో నేనేమంటాను, టెరాఫార్మ్ మళ్ళీ ప్లాన్ అంటాను, ప్లాన్ var-file ఎంటర్ కొడితే ఇది ఏం చేస్తుంది చెక్ చేసుకోండి. మీరు చూడండి ఇంతకు ముందు లేని ఫైల్ ఒక ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దాని పేరు స్టేట్ ఫైల్ అనమాట. చూసారా, టెరాఫార్మ్ స్టేట్ ఫైల్. ఈ స్టేట్ ఫైల్ లో అన్ని రిమెంబర్ ఉంటాయి, దాని ఏముంది, ఏం క్రియేట్ అయ్యి ఉంది, నేనేం క్రియేట్ చేయాలని చెక్ చేసుకుంటుంది. సో మీరు చూసినట్లయితే అన్ని రిఫ్రెష్ చేస్తుంది, అన్ని చెక్ చేసుకుని లాస్ట్ లో చెప్పుద్ది అనమాట అన్ని ఉన్నాయి, ఒక్క VM2 మాత్రమే క్రియేట్ చేయాలా, వెబ్ ఇన్స్టెన్స్ 2 మాత్రమే క్రియేట్ చేయాలా మనకు చూపించాలి. ఇక్కడ చూద్దాం వస్తుందో రాదో అని చెప్పి. చూసారా, ఓన్లీ 1 to add, అది ఏంటి, టెరాఫార్మ్ వెబ్ ఇన్స్టెన్స్ 2. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న మోడిఫికేషన్ చేస్తాను. చూడండి, మీకు తెలుసు మనం EC2 లో ఒక మెషిన్ సెక్యూరిటీ గ్రూప్ మార్చొచ్చు కానీ కీ మార్చలేము.
నేను ఇప్పుడు కీ మార్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుద్దో చూద్దాం. అంటే మార్చను, మీకు ఏమవుతుంది అని చెప్పి. కీ వచ్చి నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డ్ కీగా చేంజ్ చేస్తాను. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ టు టెంప్లెట్ వెళ్ళి ఇక్కడ కీ వచ్చి ఇక్కడికి వచ్చి కీ వచ్చి ఫోర్డ్ అంటాను. చూడండి, సేవ్ అన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ప్లాన్ అంటాను. ఇంతకుముందు ఏంటంటే నేను కీ చేంజ్ అయినప్పుడు బేసిక్ గా ఒకటే చూపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం ఏమంటుందో. ఓకే, మీరు చూడండి సార్, చూడండి ఇంతకుముందు ఒకటే జస్ట్ కీ ఒకటే చేంజ్ చేశా, కానీ ఇప్పుడు ఏముంటుంది 2 to యాడ్ అంటుంది. ఓకే, అండ్ 1 to డెస్ట్రాయ్. మీరు పైకి వెళ్ళారు అనుకోండి, ఇన్స్టెన్స్ 2 కొత్తగా యాడ్ అవుతుంది పర్లే, కానీ చూడండి పైకి వెళ్తే ఇది ఏముంటుంది మైనస్ ప్లస్ అని వస్తుంది ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే మీరు సెక్యూరిటీ కీ మార్చారు. సెక్యూరిటీ కీ మారిస్తే డిఫాల్ట్ గా సింపుల్ గా మార్చలేమన్నమాట, మొత్తం మిషనే రీక్రియేట్ చేయాలా. అందుకని క్లియర్ గా వార్నింగ్ ఇస్తుంది, ఫోర్సెస్ ఏ న్యూ రిసోర్స్ అని చెప్పి. ఇక్కడ చూసారా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మైనస్/ప్లస్ అంటే డిలీట్ చేసి రీక్రియేట్ చేయడం అని అర్థం అనమాట. అందుకే కింద చూపిస్తుంది అనమాట మీకు 1 to డెస్ట్రాయ్ 2 to క్రియేట్ అని చెప్పి. ఓకేనండి, టెరాఫామ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఈ విధంగా చాలా యూజ్ గా ఉంటుంది. అంత మనకి చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవడం చాలా ఈజీ, అంత బాగుంటుంది అనమాట. ఇంకా కాంప్లెక్స్ గా చేయొచ్చు దీన్ని, బట్ మీకు ఓవర్ వ్యూ కోసం. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఇది మనం AWS లో ఆ యూజర్ కి ఏ రోల్ క్రియేట్ చేయాలండి? అది IAM రోల్ దేనికోసం? మనం టెరాఫామ్ నుంచి యాక్సెస్ చేయడానికి AWS డిపెండ్స్ కదండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు VPC క్రియేట్ చేయాలా, అన్ని క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మీరు అడ్మిన్ రోల్ లేకపోతే ఒక్కొక్క దాన్ని సపరేట్ గా యాడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ కాదు, పాలసీస్ యాడ్ చేయాలి. రోల్స్ ఫర్ యూజర్స్ కాదు కదా, రోల్స్ వచ్చి సర్వీసెస్ కోసం. మీరు యూజర్స్ కి రావాలా, యూజర్స్ కి వచ్చి మీరు అకార్డింగ్ టు లైక్ లోపలికి వచ్చి యాడ్ పర్మిషన్స్ అని చెప్పి, అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ అని చెప్పి, EC2 ఫుల్ యాక్సెస్, అది ఈ విధంగా అన్ని యాక్సెస్ చెక్ చేసి 1 by 1 చేసుకోవాలన్నమాట. దానికోసం ఏంటంటే మీరు టకాన్ చేయలేరండి, సింపుల్ గా చెక్ మార్క్ పెట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలా అని చెప్పి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. దాన్ని ఏంటంటే దాన్ని టెస్ట్ చేయాలి కదా మీరు, నిజంగా మనం ఇచ్చిన యాక్సెస్ పనిచేస్తుందా లేదా అని చెప్పి. దాన్ని పనిచేయడం ఒక 2-3 days తీసుకొని మనం యూజర్ ఐడి క్రియేట్ చేసి టెస్ట్ చేసి, అందుకని మనం ఏం చేస్తామంటే ఈ తలకాయ నొప్పులంతా మనకెందుకు, యూజర్ కి చేయలేం కాబట్టి గ్రూప్ చేస్తాం అనమాట. ఒక గ్రూప్ క్రియేట్ చేసి దానికి పాలసీలు, మనకి రెస్ట్రిక్షన్ పాలసీని దానికి అప్లై చేస్తాం, ఎవరికి ఏమి ఉండాలని యూజర్ దాంట్లో యాడ్ చేస్తాం, తలకాయ నొప్పి వెళ్ళిపోతుందని. ఓకే, ఓకే, క్లియర్? డౌట్స్ అండి ఇంకా? బాగా ప్రాక్టీస్ అవసరం అండి. మీరు టెరాఫామ్ పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళారంటే మీకు వాల్యూ ఉంటుంది. అంటే దీనికి ఉండదానికి కాదు నా ఉద్దేశం, ఆబ్వియస్ గా దాన్ని ఏమంటారు, సో 3 భాషలు తెలిసిన వాడికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక భాష తెలిసిన వాడికి ఇంకో వాల్యూ ఉంటుంది. అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఓకేనండి, నో డౌట్స్ అయితే ఇంకా రేపు కలుద్దాం, రేపు కలిపి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, మర్చిపోయాను, మీకు డిస్ట్రాయ్ చేయాలి ఇప్పుడు అంతా. సో ఎలా చేయాలి చూడండి, అది ఇంకా ఈజీ. ఏదైనా క్రియేట్ చేయడం కష్టంగా డిస్ట్రాయ్ చేయడం ఎంతసేపు. సో టెరాఫామ్ సింపుల్ గా డిస్ట్రాయ్ అని చెప్పి, దీని పేరు ఏంటి, నేను సారీ హైఫన్ వార్ ఫైల్ మన ప్రాడ్ కదా వాడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్ అదే పోయి చెక్ చేసుకొని మొత్తం క్లీనప్ చేసేయాలి నాకు. సో డెస్ట్రాయ్ అనే కమాండ్ చాలా జాగ్రత్తగా వాడాలండి. అది కానీ ఎంతో అవసరం ఉంటే కానీ వాడకూడదు. అది తెలియకుండా వాడారంటే అదే ఫస్ట్ రోజు అదే చివరి రోజు ఆఫీస్లో. సో జాగ్రత్త, ఎందుకంటే మొత్తం క్లీన్ చేసి పారేస్తుంది, ఏముండదు.
నో బడీ కెన్ స్క్రాచ్ మీ లెవెల్ అయిపోద్ది అనమాట. చూసారా, వార్నింగ్ ఇస్తుంది, ఏమేమి డిలీట్ అయిపోతాయి, మొత్తం రెడ్ సంకేతాలు ఇస్తుంది. అయినా కూడా మనకి అలవాటు కదా, పోయి ఎంటర్ కొట్టేస్తాం. అయినా పర్లేదు, అది ఇప్పుడు విండోస్ లో ఉంటుంది, ఎర్రర్ చూపిస్తుంది అనమాట, అదేదో ఎంటర్ కొట్టేస్తాం, అదే రిజాల్వ్ అయిపోతుంది. అదే రిజాల్వ్ చేసుకుంటే మీకు ఎందుకు చెప్తుందండి, అవునా? అయినా సరే మనం ఎంటర్ కొడతాం అన్నమాట. సో ఎంటర్ కొట్టద్దు, చూడండి, ఎర్రర్ని చదవండి, చదివి ఎంటర్ కొట్టండి. ఓకే, ఈవెన్ టెరాఫార్మ్ యూజ్ చేస్తున్నా కానీ మనం AWS లో ఇన్స్టెన్స్ యాడ్ చేసాం అనుకోండి, అది ఇక్కడ ఏమి రిజాల్వ్ అవ్వదు కదా, డిలీట్ అవ్వదు కదా, సేమ్ ఒక క్లౌడ్ ఫార్మేషన్ లాగానే సేమ్. కానీ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ ఉందన్నమాట. అంటే మీరు బయట ఇప్పుడు బయట సపరేట్ క్రియేట్ చేశారు అనుకోండి టెరాఫామ్ లో కాకుండా, దాన్ని మళ్ళీ దీనిలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలా ఇంపోర్ట్ చేయలేదు అనుకోండి, మీరు డెస్ట్రాయ్ చేస్తే యాక్చువల్ గా డెస్ట్రాయ్ కాదనమాట, VPC డెస్ట్రాయ్ కాదు. ఎందుకు, అన్ని డిలీట్ చేస్తే కానీ VPC డెస్ట్రాయ్ కాదు, అవునా? సో మీరు VM డిలీట్ చేస్తే కానీ VPC డెస్ట్రాయ్ కాదు. కానీ VM మీరు దీంతో డిలీట్ క్రియేట్ చేయాల, సపరేట్ క్రియేట్ చేశారు కాబట్టి ఏమవుతుంది, స్క్రిప్ట్ దగ్గర అయిపోద్ది, ఫెయిల్ అవుద్ది. ఓకే, వన్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత నార్మల్ గా దీంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది, డిలీట్ చేస్తే ఇంక్లూడ్ అయిపోతుంది, మీరు చేసుకోవచ్చు ఇబ్బంది వల్ల. ఓకే, ఆల్మోస్ట్ డన్. VPC destroy 9 రిసోర్సెస్. మీరు లోపలికి వెనక్కి వెళ్ళామనుకోండి, ఇక్కడికి వెళ్ళి నేను ఇన్స్టెన్సెస్ చూస్తే డెస్ట్రాయ్ అయిపోయి ఉండాలి. ఓకే, టెర్మినేటెడ్. ఆటోమేటిక్గా VPC పోతే కనిపించకపో, ఇక్కడ రిఫ్రెష్ చేయలేదు కదా, ఆటోమేటిక్ డిలీట్ అయిపోయి ఉంటుంది అంతా. బట్ ఎనీవే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నిజంగా క్రియేట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవడం, యాక్చువల్గా లాగ్స్ ఎక్కడ ఉంటాయంటే మీరు బేసిక్గా ఇక్కడికి వచ్చి క్లౌడ్ ట్రైల్కి వెళ్ళండి. క్లౌడ్ ట్రైల్లో కనిపించాలి యాక్చువల్గా నేను ఏం చేశాను, ఏం ఎగ్జిక్యూట్ చేశాను అని చెప్పి యూజర్ మొత్తం డీటెయిల్స్ రావాలి. సో చూద్దాం నిజంగా క్రియేట్ అయిందా లేదా అని క్లౌడ్ ట్రైల్లో. సో యూజర్ నేమ్ టెరాఫామ్, వ్యూ ఆల్ ఈవెంట్స్ అంటాను అని, క్రియేట్ VPC. ఓకే, సో VPC క్రియేట్ అవుతుంది, క్రియేట్ VPC. సో తర్వాత VPC అట్రిబ్యూట్, సో మనం తీయొచ్చండి VPC అట్రిబ్యూట్. ఇదిగోండి VPC ID. ఓకే, ఇలా కూడా కనుక్కోవచ్చు, అంటే డిలీట్ అయిపోయిన VPC అనమాట మనం. సో కనుక్కోవాలని మీరు ఇలా బ్యాక్ వెళ్ళి క్లౌడ్ ట్రైల్లో చెక్ చేసుకొని చూసుకోవచ్చు 90 days దాకా. ఓకే ఓకే గుడ్. సో రేపు కలుద్దాము. రేపు కలిసి లేదంటే మీకు మైగ్రేషన్ ఓవర్ వ్యూ ఇస్తాను, ఏంటి సంగతి అని చెప్పి అది మాట్లాడుకుందాము. సాటర్డే సండే ఆఫ్ అండి, మీరు మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి. అగైన్ వి మీట్ ఆన్ మండే. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, కాల్ చేయండి. ఓకే, సీ యూ, బై బై.